హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ పులావ్ అండి. ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ ఫిష్ పులావ్తో పాటు మనం ఖీర్ కూడా చేసుకోబోతున్నామండి. ఈరోజు ఫిష్ పులావ్ విత్ ఖీర్. సో మనం ఏదన్నా బిర్యానీ తిన్న తర్వాత స్వీట్ తినాలనుకుంటాం కదండి, ఆ విధంగా ఈ ఫిష్ పులావ్తో పాటు ఈ ఖీర్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు మనం ఫిష్ పులావ్ విత్ ఖీర్ ఎలా చేయాలో చూసుకుందామండి. ఫిష్ పులావ్ కోసం ఇప్పుడు మనకు ముందుగా 2 కట్టల పుదీనా, 1 కట్ట కొత్తిమీర, 2 గుప్పిళ్ళు పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ తీసుకున్నానండి. పుదీనా కొత్తిమీర శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ పచ్చిమిర్చిని ఈ విధంగా చీల్చుకోవాలండి, సపరేట్ చేయకుండా ఈ విధంగా మజ్జిగ కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. నేను కేజీ రైస్తో పులావ్ చేస్తున్నానండి. దీనికోసం నేను 15 పీసెస్ ఫిష్ పీస్ తీసుకున్నాను. ముందుగా వీటిని శుభ్రంగా కడుక్కొని కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారము, రుచికి సరిపడేట కొంచెం సాల్ట్, కొంచెం 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడరు వేసి మ్యాగ్నేట్ చేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. దీని తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టి దీన్ని ఆయిల్ మనం ఫ్రై చేయడానికి ఎంత ఆయిల్ కావాలో అంతే వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ ఈ ఆయిల్ని మనం పులావ్లోకి యూస్ చేస్తామండి. కాబట్టి దీన్ని ఈ విధంగా మొత్తం అన్నీ కూడా వేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫిష్ పులావ్కి చందువ, పండుకొప్ప, వంజిరము ఈ ఫిష్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఏ ఫిష్తో చేసినా కూడా పులావ్ బాగుంటుంది. ఆ ఫిష్తో చేస్తే ఇంకొంచెం టేస్ట్ ఇంకా డబుల్ అవుతుందండి. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఈ విధంగా ఈవెన్గా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ అండి ఇది. ఇప్పుడు దీంతోనే మనం పలావ్ చేస్తామండి. ఇది ఫిష్ పలావ్లో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. దీనివల్లే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టి మనం బిర్యానీ వండుకోవడానికి ఏ డిష్ అయితే తీసుకుంటామో దాన్ని హీట్ అయిన తర్వాత ఆ ఆయిల్ని మనం దాంట్లో వేసేద్దామండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి కొంచెం ఆనియన్స్, ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసి ఒకసారి మొత్తం కలుపుకుందాము. ఇందులోనే పచ్చిమిర్చి వేసి ఇందులో కలుపుదామండి. తర్వాత ఇందులోకి మనం ఇందాక తీసి పెట్టుకున్న కాజు నట్స్ వేసుకుందాం. ఇందులో ఈ కాజు నట్స్ కూడా మనం ఎన్ని వేయగలిగితే అంత వేసుకోవచ్చండి. నేను ఒక 2 గుప్పిళ్ళు వేసుకున్నాను. సో ఇందులోనే ఇందాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసేద్దామండి. పుదీనా వేసాను. పుదీనా వేసి బాగా కొంచెం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి కొత్తిమీర కూడా వేసుకుందాము. కొంచెం కొత్తిమీర మాత్రం పక్కన పెట్టానండి లాస్ట్ మనం వేయడానికి. సో ఇదంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము పెద్దగా ఏమి స్పైసెస్ తీసుకోమండి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కొంచెం జాజికాయ అండి. ఇదంతా కూడా ఇందులో వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందాక మనం కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేద్దామండి. ఈ మొత్తం మనం కేజీ రైస్ తీసుకున్నాము. ఈ రైస్ అంతా కూడా ఇందులో వేసేద్దాము. ఈ విధంగా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఇప్పుడు మనం వాటర్ పోసుకుందామండి. మనం కేజీ రైస్ కంటే నేను 4 గ్లాసుల రైస్ తీసుకున్నాను. దానికి డబల్గా 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. 8 గ్లాసెస్కి ఇంకో వాటర్ కూడా 1 గ్లాస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. ఒక 3 or 4 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. రుచి చూసుకొని వేసుకోండి. ఒకసారి మీరు ఈ టైంలోనే ఒకసారి టేస్ట్ చూడండి. టేస్ట్ చూస్తే కొంచెం లైట్గా సాల్టీగా ఉండాలి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ దీన్ని కొంచెం హై ఫ్లేమ్ మీద ఉడకపెడదామండి. ఇలా పెట్టుకొని దీన్ని ఒక 5 మినిట్స్ వదిలేద్దాము. ఈలోగా మనము ఖీర్ కోసము సగ్గుబియ్యం నానబెట్టుకున్నానండి. నేను ఒక 100 గ్రామ్స్ సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను. సో ఈ విధంగా ఉడికిన దాన్ని బాగా ఒకసారి కలుపుకొని మళ్ళీ తర్వాత దీన్ని మళ్ళీ మూత పెట్టి ఒక 20 to 25 మినిట్స్ దీన్ని సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందామండి. ఈ విధంగా ప్రెషర్ బయటకు పోకుండా పైన ఒక చిన్న రాయి పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఇందాక సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి ఖీర్ కోసము. ఇప్పుడు మనం స్టవ్ పై ఒక డేక్షా పెట్టుకుని ఆ డేక్షాలో సగ్గుబియ్యం ఉడకడానికి మాత్రమే సరిపడంత వాటర్ పోసుకొని ఆ వాటర్ని బాయిల్ చేసుకుందామండి. ఈ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత ఇందులో ఈ సగ్గుబియ్యం అంతా వేసి ఈ సగ్గుబియ్యాన్ని మొత్తం అంతా కూడా మనం ఉడకబెట్టుకుందాము. పక్కన బిర్యానీ అవుతుందండి, పక్క నుంచి సగ్గుబియ్యం కూడా బాయిల్ అయిపోతుంది. సో ఇందులో ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం ఇలాచి ఈ విధంగా దంచుకొని వేసుకుందామండి. మీరు కావాలంటే మిక్సీ కొట్టి వేసుకోండి. ఈలోగా పక్కన ఒక కడాయిపై ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. ఇందులో కాజు, కిష్మిష్ అన్నీ కూడా వేయించుకుందాము. ఈ ఘీ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి కొన్ని కిష్మిష్లు వేసి బాగా ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇదే ఘీలో ఇంకొన్ని జీడిపప్పులు వేసి ఫ్రై చేసుకుందామండి.
ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఇదే ఘీలో సేమియా వేసి ఫ్రై చేసుకుందామండి. నేను 1/2 కిలో సేమియా తీసుకున్నాను. ఈ 1/2 కిలో సేమియాకి నేను 100 గ్రామ్స్ మాత్రమే సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఈ విధంగా ఈ సేమియాను కూడా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం సేమియా అంతా కూడా రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా రోస్ట్ చేసుకొని ఈ సగ్గుబియ్యం ఉడుకుతుందండి. ఇప్పుడు ఈ ఉడికిపోయిన సగ్గుబియ్యంలో ఈ సేమియా వేసేద్దాము. ఈ సేమియా అంతా కూడా మళ్ళీ ఈ సగ్గుబియ్యంలో మొత్తం అంతా ఉడికిపోవాలండి. మొత్తం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిల్క్ వేసుకుందాము. ఈ విధంగా నేను 1.5 లీటర్ మిల్క్ తీసుకున్నానండి. ఈ 1.5 లీటర్ మిల్క్ కూడా చాలా చిక్కటి పాలు తీసుకున్నాను నేను. చాలా టేస్టీగా ఉంటుందండి ఖీర్. ఇలా మొత్తం అంతా కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకుందాము. ఇదంతా మెల్ట్ అయిన తర్వాత బాగా మిల్క్ అంతా కూడా ఇప్పుడు ఇదే స్టేజ్లో మనం షుగర్ వేసుకుందామండి. ఇందులో నేను 3/4 కిలో షుగర్ వేసానండి. షుగర్ వేసి ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులోకి వేసుకున్న కాజు నట్స్, కిష్మిష్ కూడా ఇందులోకి వేసేసుకుందాము. ఫైనల్గా కాజు నట్స్, కిష్మిష్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక్క 2 మినిట్స్ అలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మన ఖీర్ రెడీ అయిపోయింది. ఇలా మన పులావ్ కూడా రెడీ అయిపోయిందండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఈ పులావ్లో మొత్తం మనం ఇందాక ఫిష్ ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నీ కూడా వేసి మొత్తం రైస్ అంతా లోపల వేస్తూ కవర్ చేసుకోవాలండి. మొత్తం అంతా తీసి ఈ విధంగా మొత్తం రైస్లో లోపల పెట్టి ఫిష్ అన్నీ కూడా కవర్ చేసేసుకొని ఒక్క 10 మినిట్స్ మళ్ళీ సిమ్లో పెట్టి స్టవ్ మీద ఇలా మూత పెట్టి వదిలేద్దామండి. ఒక 10 మినిట్స్ అలా సిమ్ మీద పెట్టి వదిలేసి 10 మినిట్స్ తర్వాత చూద్దాము. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా మంచిగా ఆ ఫిష్ స్మెల్ అంతా కూడా ఆ రైస్కి పట్టి చాలా టేస్టీ ఉంటుందండి. ఆల్రెడీ మనం ఆయిల్తో చేసాం కాబట్టి ఆల్రెడీ అదంతా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇదేనండి, ఈ విధంగా మనం ఫిష్ బిర్యానీ చేసుకున్నాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా దీంతో ఖీర్ కూడా మనకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఫిష్ పులావ్ తిన్న తర్వాత మనం దీంతో కాంబినేషన్ స్వీట్ ఖీర్ తీసుకుంటే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నేను ఈరోజు ఈ వీడియోని కొంచెం ఫాస్ట్గా చెప్పి టైంని తక్కువ చేద్దామని చెప్పి చాలా ఫాస్ట్గా చెప్పి కంప్లీట్ చేశాను. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. ఇంతేనండి మన టేస్టీ పులావ్ అండ్ ఖీర్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.